హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మిన్వా. ఎక్కడికి బయలుదేరామో అనుకుంటున్నారా? జగ్గేపేటలో చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అవుదామని వెళ్తున్నాము. వెళ్ళేదారిలో మొత్తం వరి నాట్లు వేసేసారు. చక్కగా చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంది. అదేమో పక్కా తెలంగాణ. ఏపీలో అయితే గిఫ్ట్ కోసం అయితే చాలా అంటే చాలా షాపులు అయితే సెర్చ్ చేసి ఫైనల్ గా వినాయక నవరాత్రులు కాబట్టి వినాయకుడి బొమ్మే గిఫ్ట్ గా తీసుకొని వెళ్ళాము. ఫైనల్ గా ఫంక్షన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఆడవాళ్ళ హడావుడి అయితే అంతా ఇంత కాదండి, మామూలుగా లేదు. ఈ ఫంక్షన్ చూడటానికైనా ఆడవాళ్ళే హైలైట్ గా ఉంటారు కదా. ఫంక్షన్ అయితే అటెండ్ చేసేసి రిటర్న్ లో వచ్చేటప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ గల్లీలో పెట్టిన వినాయకుడిని చూడటానికి అయితే వెళ్ళాము. వీడియోలో అబ్జర్వ్ చేయండి, మీకు ఒక విచిత్రం అద్భుతం అయితే కనిపిస్తుంది. చూసారా అద్భుతం? ఎవ్రీ సెకండ్ వినాయకుడు అయితే తన ఐస్ ని అయితే చక్కగా బ్లింక్ చేస్తూ ఉన్నాడు. సిద్దిపేటలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరు ప్రజలు వచ్చి చక్కగా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. నాకైతే రెండు కన్నులు సరిపోలేదండి స్వామివారిని చూడటానికి. అసలు ఆశ్చర్యం, అద్భుతము, అసలు స్టన్ అయిపోయాను నేనైతే. ఎంత అద్భుతమైన అవకాశమో స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకోవడం. గట్టిగా అబ్జర్వ్ చేయండి. వచ్చిన భక్తులందరినీ తన కళ్ళతోటే ఆశీస్సులు అందిస్తున్నట్టుగా వినాయకుడైతే తన కళ్ళను మూస్తూ తెరుస్తూ ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది. స్వామివారు అయితే నాకైతే రిటర్న్ గిఫ్ట్ ని ఇచ్చినంత ఆనందంగా అయితే అనిపించింది స్వామివారి దర్శనం. అదే రోజు నైట్ టీవీలో న్యూస్ లో కూడా చూశాను స్వామివారిని అయితే.